గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నెగ్గిన అనంతరం ప్రమాణ స్వీకారం చేసి కాకినాడకు విచ్చేశారు పేరాబత్తుల రాజశేఖర్. ఆయనకు అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం మౌలిక సదుపాయాలపై కృషి చేస్తారని రాజశేఖర్ తెలిపారు. కొత్త పరిశ్రమలు వచ్చేలా ప్రయత్నం చేస్తారని, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటున్న ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్తో మా న్యూస్ కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నెగ్గి అనంతరం ఏవైతే ప్రమాణ స్వీకారం చేసిన పేరాబత్తుల రాజశేఖర్ ఈరోజు కాకినాడ రావడం, వారి యొక్క అభిమానులు స్వాగతం పలకడం. అయితే ప్రస్తుతం మన వద్ద పేరాబత్తుల రాజశేఖర్ వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎన్నికల ముందు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఓటు వేయించి నెగ్గించిన అందరికీ కూడా, అలాగే నాకు కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ రెండు జిల్లాల్లోని కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూటమి అభ్యర్థిగా మరి నన్ను అఖండ విజయంతో గెలిపించారు. దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఒక నమ్మకం, అలాగే పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 11 నెలలు సుమారుగా అవుతుంది. ఈ 11 నెలల కాలంలోని ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా సంక్షేమం, అభివృద్ధి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చేయటం, గత ప్రభుత్వం ఇదే క్రమంలో P4 అనే కొత్త విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం, ప్రైవేటు, పీపుల్ భాగస్వామ్యంతో, పబ్లిక్ ప్రైవేటు పీపుల్ భాగస్వామ్యంతో ఒక స్కీమ్ని తీసుకురావడం. దాని ప్రధాన ఉద్దేశం ఇదే. అట్టడుగున ఉన్న 20% మంది కుటుంబాలని గుర్తించటం, టాప్ 10లో ఉన్న పారిశ్రామికవేత్తలు కానీ, ఆర్థికంగా స్థిరపడిన ఈ రాష్ట్రంలో ఉండి ఇక్కడ అవకాశాలు పొంది వ్యక్తుల నుంచి సహకారం తీసుకుంటూ, ఈ ఏదైతే కింద అట్టడుగు వర్గాల కింద ఉన్నారో 20% మందిని వాళ్ళని ఒక క్రమ పద్ధతిలో వాళ్ళకి అడాప్ట్ చేసి, ఇలాగ ఎవరైనా విద్య చదువుకోవాలని అవకాశాలు ఉన్నా చదువుకోలేకపోతే వాళ్ళ ద్వారా ప్రోత్సహించటం, లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా పరిపుష్టి అంటే ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించడం వాళ్ళ కంపెనీలో, లేదు ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలో పెట్టుకుంటామంటే వాళ్ళని మోటివేట్ చేయటం, ఇలాంటి ఎన్నో వినూత్నమైన ఆలోచనలతో P4 విధానం అనేది కూడా తీసుకురావడం జరిగింది. నేను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానాన్ని మరి తీసుకుంటే మన ప్రాంతంలో ఈ రెండు జిల్లాలకు సంబంధించిన బాగా పూర్గా ఉన్న వాళ్ళని గుర్తించి, నేను కూడా మరి టాప్ 10లో ఉన్న కొంతమంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వాళ్ళని అడాప్ట్ చేసి వాళ్ళ ఎదుగుదలకు నా వంతు ప్రయత్నం చేస్తాం. చూసాం ఏవైతే ఓవరాల్గా అంటే నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను గెలుపొచ్చిన గ్రాడ్యుయేట్స్కి వారికి ఇచ్చిన మాటలు ఏవైతే ఉమ్ము కాకుండా ప్రతిదీ నెరవేరుస్తాను. బడుగు బలహీన వర్గాలు ఎవరుతున్నారో వారంతా కూడా నేనున్నానంటూ భరోసాగా, అంటే విద్యకి సంబంధించి ఏవైతే అంటే ఇది ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా పూర్తి సహకారంతో అయితే నేను వెన్నంటే ఉంటానని చెప్పి ఎవరైతే పేరాబత్తుల రాజశేఖర్ చెప్పే పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏవైతే పరిశ్రమలు తెచ్చే విధంగా పరిశ్రమలతో కూడా మాట్లాడి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా అడుగులు వేస్తానని చెప్పి ఎవరైతే పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.